హలో. ఏమండి? సార్ గోపి గారైనా మాట్లాడేది? నేనే, చెప్పండి. నమస్తే సార్, నా పేరు కృష్ణప్ప సార్, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి ఛాన్స్ చేయబట్టి సార్. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం. సార్ ఇక్కడ మైకు పెట్టారు గుడి దగ్గర, ఒక్క నిమిషం సార్, నేను కొంచెం అట్లా ఒక్క సెకండ్ సార్ అట్లా పోతున్నా. ఇక్కడ గంగా టెంపుల్ ఉంది, అక్కడ మైకు పెట్టారు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఓకేనా సార్? చెప్పండి సార్. ఓకే. ఏం లేదు, ఒక 2-3 వీడియోలు చూసినానన్న మీవి. బేసిక్ గా నేను అన్ని మతాలను మామూలుగా గౌరవించేటట్టు ఉంటాను, అంటే ఊరికే నా మైండ్ సెట్ చెప్తున్నాను. నేను నా మైండ్ సెట్ చెప్తున్నాను అనమాట మీకు. నేను మామూలుగా చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, ప్రసాదాలు స్వీకరిస్తాను, అప్పుడప్పుడు నమాజ్కి పిలిస్తే నాకు తెలియదు అది, కాకపోతే పార్టిసిపేట్ అయితే చేస్తాను. కానీ హిందూ మతం, హిందూ ధర్మం కోసం అని అట్లా కొంచెం ట్యాగ్ లైన్ పెట్టేసి మీరు హిందూ మతం గొప్పతనమే మంచిగా చెప్తున్నారు. కాబట్టి హిందూ అదే సార్, కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా అట్లా ఇట్లా మీ వీడియోలో 1-2 చూసినాను, సంథింగ్ క్రిస్టియన్స్ తో అట్లా. ఇది నా ఫ్రెండ్ మొబైల్ అంది. సరే సార్, ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతారు. హిందూ మతం సార్. 10 నిమిషాల? అవును సార్. దేనికండి? కొంచెం హిందూ మతం ఒక గొప్పతనం ఏదైనా చెప్తారని నాకు, అంటే హిందూ మతమే గొప్పతనం అని మీరు మాటలో చెప్పేసేదా? చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు పతివ్రత అనే పదం ఏ ధర్మంలో, ఏ మతంలో లేదండి. ఓకే సార్. పతివ్రత అనే పదం మీరు ఏ మతాల్లో కూడా లేదు, ఒక హిందూ ధర్మంలో తప్ప. ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నా, మన చెల్లెలు ఉన్నా, అక్క ఉన్నా, భార్య ఉన్నా సరే, దాని ప్రకారమే ఒక భర్తతోనే కాపురం చేస్తుంది. మీరు అనొచ్చు వేరే వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్ చాలా ఉంటాయి, అవన్నీ కాదు. ఎక్కువ పర్సెంట్, 199 మంది పతివ్రతలు ఉంటారు భారతదేశంలో. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కడా కూడా పతివ్రత అనే పదం ఉండదు, ఒక మొగుడు కాన్సెప్ట్ ఉండదు, ఒక భార్య కాన్సెప్ట్ అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉండదు. ఓన్లీ హిందూ మతంలోనే, ధర్మంలోనే ఉందంటారు. మనిషి ఎలా బతకాలి, ఎలా పుట్టాలి, ఎలా పుట్టినప్పుడు ఏం చేయాలి, చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి, కర్మకాండలు ఎలా చేయాలి, అసలు చెల్లెలకి శ్రీమంతం ఎలా చేయాలి, అక్కకి శ్రీమంతం ఎలా చేయాలి, పెళ్లి ఎలా చేయాలి, అన్ని శోభనం ఎలా చేయాలి, అన్ని A to Z మనిషి పుట్టిందని చచ్చిపోయేదాకా ప్రతిదీ కూడా హిందూ ధర్మం చెప్పింది. అలా ఏ మతంలో కూడా చెప్పలేదు. అందుకని హిందూ ధర్మం గొప్పది, సింపుల్, ఎంతకంటే ఏం లేదు. ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లి ఉంది, మన తల్లి పతివ్రత అని మనం చెప్పుకుంటాం, ధైర్యంగా చెప్పుకోమా? క్యారెక్టర్ ఉంది మనమ్మ, సో మనమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలి. చెప్పుకోగలరా మా అమ్మ పతివ్రత అని? సార్, ఫారినర్స్ లో చెప్పుకోగలరా? ఫారినర్స్ వాళ్ళది మనకేం తెలుసు సార్, నిజానికి స్టేటే దాటలేదు ఫారిన్ కాదండి, స్టేట్ దాటక్కర్లేదండి. జనరల్ నాలెడ్జ్ అనేది ఈ రోజు సోషల్ మీడియాలో చాలా వస్తుంది. నిజమే. అందుకని వాళ్ళ అమ్మ మీద వాళ్ళ గౌరవం ఉంటది కదా సార్ జనరల్ గా. అందుకనే హిందూ ధర్మం గొప్పది, మతం కాదు. హిందూ ధర్మం అనేది మార్గం, ప్రజలకు ఎలా జీవించాలి మనిషి అనేవాడు, అది మార్గం. అది అట్లాగా సార్, మన అమ్మని ఎట్లా గౌరవించుకుంటారో జనరల్ గా వాళ్ళు కూడా గౌరవించుకుంటారు అనేది నాకు జనరల్ గా అనిపిస్తుంది కదా సార్. గౌరవించటం కాదండి ఇక్కడ, అదే మా అమ్మ గొప్పది అని వాళ్ళు ఫీల్ అవ్వడము, వాళ్ళ అమ్మను ఉండదు సార్. అది లేదండి. క్రైస్తవ దేశాల్లో మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మీకు ఐడియా ఉందా అసలు? చెప్పండి సార్. మీకు తెలుసా లేదా కనీసం ఇది మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు చేసుకుంటారు అనేది? ఇంకా పండుగ వెనుక రీజన్స్ నాకు తెలియవు, కానీ జనరల్ గా గౌరవించడం అనేది సహజంగా ఉంటది కదా. జన్మనిచ్చిన వాళ్ళు ఆ మాత్రం గౌరవించకపోతే పశువు అవుతారు కదా ఎవరైనా వాళ్ళైనా. సార్ మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి నేను చెప్తాను, వినండి. ఫారిన్ లో మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు పెట్టారయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆడాము ఉంది, ఒక మగ, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే సార్. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరు విడిపోయి ఇది ఇంకోని చేసుకుంటుంది, వాడు ఇంకోని చేసుకుంటాడు. ఓకే సార్. మరి కొన్నాళ్ళు కలిసి ఉంటారు, మళ్ళీ విడిపోయి ఇది ఇంకోని చేసుకుంది, వాడు ఇంకోని చేసుకుంటాడు. అయితే ఈ ఆడాముకి 3 భర్తలు ఉన్నారు కాబట్టి 3 రోజుల్లో లేదా 3 పిల్లలు పుడతారు. వీళ్ళు ఒక్కొక్కటి 15-16 సంవత్సరాలు రాగానే ఇంట్లోకి ఇండివిజువల్ బతకటం అమెరికాలో అలవాటు. అమెరికా, ఫారిన్ దేశాల్లో ఇండివిజువల్ వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు.
గుర్తు చేసుకోవడానికి అప్పుడప్పుడు మదర్స్ డే, మదర్ ఎవరు ఈమె, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి తల్లి మదర్స్ డే అని చెప్పుకుంటారు. మరి ఫాదర్ ఎవడు వీడికి? వీళ్ళ అమ్మ ఉంటుంది మూడో వాడితో, మొదటోడితో కాదు. అప్పుడు వీళ్ళు ఫాదర్ ని గుర్తు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఫాదర్స్ డే అని చెప్పి. అంటే ఆరిజనే ఆ పర్పస్ తో ఇట్లా చేసుకుంటారు తప్ప ప్రతిరోజు మన అమ్మ మన కళ్ళ ముందరంటే మదర్స్ డే మనకెందుకండి? ఆ అమ్మని ప్రతిరోజు చూస్తుంటాం, మనకి మదర్స్ డే ఎందుకు? మన అమ్మను మదర్స్ డే అంటే అమ్మను గుర్తు చేసుకోవటం, బర్త్డే అంటే నువ్వు పుట్టినరోజు గుర్తు చేసుకోవటం, అలానే మదర్స్ డే అంటే అమ్మను గుర్తు చేసుకోవటం. నీ అమ్మ నీ కళ్ళెదుగా రోజు కనపడతా ఉంటే ఆమెను గుర్తు చేసుకోవడం కర్మ మనకేంటండి? ఏమో లేదు సార్, వాళ్ళ విధానాలు వాళ్ళవి. కానీ ఇప్పుడు మన తల్లిని మనం విధానాలు కాదండి నేను చెప్తుంది. ఇలా భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు గాని, భారతదేశంలో ఉన్న బంధుత్వాలు, బాంధవ్యులే గాని ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేవు. అందుకే హిందూ ధర్మం గొప్పదని చెప్పాను. ఇవన్నీ కూడా హిందూ ధర్మం నుంచి వచ్చినాయి. సార్ నాకు పెద్ద డౌట్ ఏంటంటే, పుట్టుకతో హిందూ అని మనం ఇప్పుడు మన రాధా మనోహర్ స్వామి అని ఆయన వీడియోలో ఒక వీడియోలో చూశాను సార్. హిందూ నువ్వు పుట్టుకతోనే హిందూ అని మామూలుగా ఎవరితోనో ఆయన కొంచెం ఆర్గ్యూ చేసినట్టుగా మాట్లాడే ఒక చిన్న వీడియో, 2 minutes వీడియోలో అట్లాంటివి చూసినాను. మీ దీంట్లో కూడా అట్లా చూసిన. అంటే పుట్టుకతో హిందూ అని ఎట్లా సార్? మనం ఇప్పుడు పుట్టిన తర్వాత కదా సార్ జనరల్ తెలుసుకుంటాము. అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత దాని ఆచరణ బట్టి, మన అమ్మ నాన్నలు చూపించే ఆ మార్గాన్ని బట్టి, అది ఏదైనా ఏ మతమైనా. సో నేను ఇప్పుడు క్రిస్టియన్ను, సో ఈ విధానం, నేను ఒక హిందువును, సో ఈ విధానం వల్ల గుడికి వెళ్తున్నాను, సో ఇట్లా చెప్పడం వల్ల కదా సార్ ఒక మతాన్ని అనేది మనకు అప్లై చేసుకోవాల్సింది. పుట్టుకతోనే అంటే ఒక ఫిజికల్ రిలేషన్, ఒక స్పిరిచువల్ రిలేషన్ కు ఎట్లా మనం పోల్చడం అనేది ఎట్లా సార్? అది అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అది ఎట్లా చెప్పగలం సార్? నాకు అర్థం కాదు. సార్కి ఆయన నెంబర్ కూడా కనుక్కొని ఫోన్ చేస్తాను కానీ సార్ లిఫ్ట్ చేయలేదు. నేను చెప్తాను, ఆయన దాకా అవసరం లేదు, నేను చెప్తానండి దానికి. ఒక 200 300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం వెళ్తే, 300 సంవత్సరాల క్రితం వెళ్తే, 400 సంవత్సరాల క్రితం ఇండియాలో క్రిస్టియానిటీ మతం అనేది లేదండి. అట్లా సార్ క్రిస్టియానిటీ మతం ఉంది సార్. ఒక అన్నతో మాట్లాడినాను, ఆయన క్రిస్టియన్ ఎవరు నాకు తెలియదు కానీ క్రీస్తు శకము ఇప్పుడు 2024 క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే తోమా అనే ఆయన ఆయన ఆ ఎవిడెన్సెస్ కూడా చూపించాడు సార్. తోమా అనే ఆయన భారతదేశం తెలియదు కాబట్టి అది జోక్ నా దృష్టిలో. వచ్చాడు ఎవిడెన్సెస్ సహా యూట్యూబ్ లో కూడా. ఏం చెప్పాడండి? అట్లే నేను అనేది ఏంటంటే క్రిస్టియానిటీ అప్పుడే వచ్చింది అనేది. ఏం చేశాడు ఇక్కడ? జీసస్ గురించి చెప్పాడు సార్. అంటే వాళ్ళు చెప్పిందే కదా సార్. సరే ఓకే, నేనేం కాదలేదు, జీసస్ గురించి చెప్పాడు అన్నాడు. మరి పుస్తకం తీసుకొని వచ్చాడా, మామూలు ఒకడే సింగిల్ ఊపుకుంటూ వచ్చాడా? పుస్తకం అంటే అప్పటికి రాయబడలేదంట కదా సార్. ఇంకా మరి అది 100 క్రీస్తు శకము 90 సంవత్సరం అట్లా కదా సార్. యేసు ప్రభు గురించి చెప్పేది ఫస్ట్ మీరు చెప్పండి సార్. మీ ఇంటికి వస్తాను సార్, అక్కడెవడో నీ కోసం చచ్చాడు, ఆడు దేవుడు అంటే మీరు నమ్ముతారా? నమ్ముతారా చెప్పండి. ఇప్పుడు నేను వస్తా, ఒక ఫోటో తీసుకొస్తా బాబాది. అట్లంటే హిందూ మతం ఓన్లీ. వినండి సార్, నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఒక బాబాగాడి ఫోటో తీసుకొచ్చి ఈడే దేవుడు సార్, ఈయన నమ్మితేనే మీకు రక్షణ అంట. మీరు నన్ను ఇరుపుకుని చూసినట్టు చూస్తారా చూడరా? కాదండి, వినండి, మాట్లాడేది పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి అంటే ఆ భాషలో చెప్పాలి. నెక్స్ట్ పోతే నేను ఒక పుస్తకం తీసుకొని వచ్చి మీకు చదువుకోమని ఇస్తే, అప్పుడు మీరు చదువుకొని ఆ పుస్తకాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు దేవుడు ఎవరని మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టి చనిపోయి సంథింగ్. వినండి తోమా అనేవాడు వచ్చే నాటికి అసలు పరిశుద్ధ బైబుల్ అనేది అసలు రెడీ అవ్వలేదు, అపరిశుద్ధ గ్రంథం రెడీ అవ్వలేదు. కొత్త నిబంధన, పాత నిబంధన ఉంది. ఆ పాత నిబంధన పట్టుకొని వస్తే వాడిని రాళ్లతో కొట్టి ఇండియాలో చంపేసేవాళ్ళు. ఎందుకంటే పాత నిబంధనలో సెక్స్ తప్ప పనికొచ్చే విషయాలు ఏం లేవు. కాబట్టి తోమా ఇండియాకి వచ్చినా ఆడు చెప్పింది ఎవడు నమ్మడు ఇక్కడ. ఓకేనా? ఆడు అసలు రాలేదు. వాడు వస్తే తోమా సమాధి ఇండియాలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, ఇంకొక వేరే దేశంలో 3-4 చోట్ల ఉంది. ఇక్కడ ఒక సంథింగ్ ఆయన అదే చెప్తున్నానండి, 4 చోట్ల సమాధులు ఉంటదా ఒక మనిషికి? 2 చోట్ల అంటే ఈయన బాడీనే తీసుకెళ్ళినారంట కదా సార్ అక్కడ. వస్తుందేనండి, అదంతా అది చెప్తుందే సార్. అదంతా ఇదంతా కూడా వాళ్ళు స్టోరీ అన్నమాట. అట్లాగా సార్, మనం అట్లా అంటున్నాం కానీ వాళ్ళు చూపించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ సువార్త చెప్పడానికి వస్తే ఎవరు నమ్ముతారండి ఏ పుస్తకం లేకుండా? మీరు అసలు ఆలోచించండి లాజిక్ గా.
అసలు ఏమీ లేకుండా వచ్చేసి అక్కడెక్కడో ఒకడు మన కోసం చచ్చిపోయాడంటే ఎవడు నమ్ముతాడండి ఇండియాలో? ఇండియాకి మన ఇజ్రాయెల్ దేశానికి కనీసం ఎంత దూరం అంటే నడుచుకుంటూ వచ్చిన 5,000 కిలోమీటర్ల పైన ఉంది. 5,000 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వచ్చినా గానీ 4 రోజులు టైం పడుతుంది. ఆయన ఇక్కడికి వచ్చి నీ కోసం వాడు చచ్చాడు ఈడు చచ్చాడు అంటే రాళ్లతో కొట్టి చంపుతారు. ఎప్పుడో ఇదంతా కూడా మంది అప్పటికే చాలా ఆధ్యాత్మిక దేశం మంది. రాముడు గురించి కృష్ణుడు గురించి అన్ని మనం ఎంతో డెవలప్ అయిన దేశం అది మన ఆధ్యాత్మికంగా. అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి రాముడు యేసు నీ కోసం చచ్చాడు నమ్మంటే ఇక్కడ ఎవరు నమ్మడు. నమ్మేది నమ్మంది అది వ్యక్తిగతం వాళ్ళది లేదు సార్, మనం దూషించాల్సిన పని లేదు. అసలు వాడు పట్టుకొని రాకుండా ఇక్కడికి వచ్చాడని చెప్తే మనం ఎలా నమ్ముతాం సార్? నమ్మకపోతాం సార్. నేను అదే చెప్తాను. నేను మా తాతయ్య యేసు ప్రభుతో కడ్రాలు వేసుకొని తిరిగి ఇద్దరు ఒకటే గోళీలు ఆట ఆడుకున్నారంట సార్. ఏదైనా ప్రూఫ్ ఉండాలి సార్. అదే చెబుతుంది నేను. ఏదైనా ఒక సమాధి చూపించి ఈయనే మా తాతయ్య యేసు పక్కన సమాధానం చూపించి చెప్తాను. అలా మాటలు చెప్పుకోవడానికి నేనే చెప్పుకోవచ్చండి, ఆధారాలు కావాలి కదా. ఆధారాలు ఆయన డైరెక్ట్ గా అప్పుడు చేసిన సూచక్రియలు కానీ ఇవంతా కేరళలో కూడా ఎవిడెన్సెస్ తో సహా ఉన్నాయి. అందులో మలయాళం క్యాండిడేట్ తో అదే ఇంగ్లీష్ కాన్వర్జేషన్ లో నేను విన్నాను మాట్లాడేది. తోమా ఎలా వచ్చాడు? నడుచుకుంటూ వచ్చాడా పడవలో వచ్చాడా? పడవలోనే వచ్చానని చెప్పారు. పడవలో ఎక్కడికి వచ్చాడు ఫస్ట్? ఐ థింక్ కాలికట్ అదే కోజికోడు అని పిలుస్తారు సార్. ఇప్పుడు కేరళకు వచ్చాడు ఫస్ట్ నేను అనుకుంటున్నా సార్. ఆయన చెప్పిన ప్రకారంగా నాకు నేను విన్న మటుకు. మరి కేరళలో ఏ భాషలో మాట్లాడాడు? కేరళలో అప్పుడు వేరే భాష కదా, మరి తోమా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ భాష? సార్ ఒకటి విషయం ఏంటంటే ఆయన వచ్చాడు, ఆయన కనీసం మీరు వాడెవడో చెప్తుంటే మీరు మనం గొర్రెల్లాగా వినకూడదు కదండి, ప్రశ్నించాలి. ఎవరు బాబు తోమాకి కేరళ భాష రాదు, అది కేరళ అంటే అప్పట్లో ఈ కేరళ కాదండి. ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. ఆ రోజులు ఉన్నది కేరళ భాష కాదు, అప్పటి రోజుల్లో ఉన్నది వేరే భాషలు ఏదో ఉన్నాయి. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చాలా భాషలు ఉంటాయి. తోమా అక్కడికి వచ్చి ఆ భాష నేర్చుకొని ఆ భాష చదవడానికి చాలా టైం పడుతుంది వాడికి. అట్లా మొత్తానికి జరిగింది కదా సార్. ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన టాపిక్ అది కాదు సార్, అది అట్లా పోయింది. కాదండి నేను చెప్తున్నా, అసలు తోమా యేసుని నమ్మలేదండి. పక్కన పెట్టండి, వేరే విషయం. నీ బొక్కలో చేయి పెడితే కానీ నేను నమ్మనన్నాడు. తెలుసా సంగతి మీకు? యేసు సిలువ పడినప్పుడు బొక్కలు పడినప్పుడు యేసుకి అదే చనిపోయి తిరిగి లేచినప్పుడు నీ బొక్కలను ఏలు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. పక్కలో అన్నాడు సార్. అసలు యేసుని ఎవరు నమ్మలేదండి. బైబిల్ ప్రకారం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న యేసు శిష్యులు కూడా నమ్మలేదు. ఆయన సిలువ వేసినప్పుడు అందరూ పారిపోయారు. అంటే అక్కడ చెప్పింది ఏంటంటే 30 సంవత్సరాల వరకు ఆయన ఒక మానవుని గాని, ఇప్పుడు రాముడు ఎట్లా సంపూర్ణ నన్ను చెప్పనండి. యేసు సిలువ వేసినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు, ఒక్క లేరు సిలువ దగ్గర. అవును సార్. ఒక యోహాను అనే ఆయన ఉంటాడు. మరి ఇంకేంటండి? ఆయన నమ్మింది, ఆయన శిష్యులు నమ్మలేదు, వాళ్ళ అమ్మ నమ్మలేదు, వాళ్ళ నాన్న నమ్మలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు నమ్మలేదు, యూదా నమ్మలేదు, కనీసం యూదా కూడా నమ్మలేదు ఆయన. అసలు యూదా ప్రజలు కూడా నమ్మలేదు. ఎవరు నమ్మారు చెప్పండి యేసుని? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? అదే సార్ నేను చెప్తున్నాను సార్. నేను విన్న సమాచారం ప్రకారంగా వాళ్ళు అప్పుడు తిరాకరించినారు సార్. అంతా కొంచెం పారిపోయినారు. ఆయన సిలువ ఆయన అంత తోపు తినమని చెప్పుకునేవాడు. ఆయన బట్టు నీళ్లు పారిపోవటం ఏంది ఆశ్చర్యంగా మీకు అనిపించట్లేదా? అట్లా జరిగింది సార్. కానీ తరువాత వెంటనే మళ్ళీ వాళ్ళు శిష్యులంతా వాళ్ళు దేవుని శక్తితో నింపబడడం అనే అది ఒక కార్యక్రమంలో సార్ అక్కడ ఉన్నది నేను విన్నది. దేవుడి శక్తి ఉంటే వీళ్ళు పారిపోవాల్సిన అవసరమే ఉంది చెప్పండి. లాజిక్ ఆలోచించండి సార్. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు యుద్ధం చేసేటప్పుడు మిగతా వీళ్ళ వానర సైన్యం గాని వీళ్ళంతా కూడా పారిపోలేదే, ధైర్యంగా ఎదురు నిలబడి యుద్ధం చేశారు. రాముడి మీద నమ్మకం, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. రాముడు అని ఆయనను మనం దేవుడు అని చెప్తుంటే ఇక్కడ వీళ్ళు మనుషులు సార్. నేను అంటుంది కొన్ని మిస్టేక్స్. యేసు దేవుడు అని చెప్పి నమ్ముతున్నారు కదా, మరి జనాన్ని నమ్మినప్పుడు వాళ్ళ అమ్మ నమ్మాలి, వాళ్ళ నాన్న నమ్మాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మాలి. ఆ ఇంట గెలిచి రెచ్చగలమన్నారు కదా, మరి యేసు ఎందుకు గెలవలేకపోయాడు? ఇంట ఎందుకు గెలవలేకపోయాడు? ఇంట్లో వాళ్ళు కూడా మామూలుగా అందరూ, తర్వాత మరియమ్మ, తర్వాత ఎవరు నమ్మలేదు సార్. యేసుని పిచ్చోడు అన్నారండి. మార్క్స్ వార్త 3:21 ఉంటుంది చూడండి, స్పష్టంగా అన్నారు సార్. మరి పిచ్చోడు అన్నారు యేసుని. వాళ్ళ అమ్మే ఇప్పుడు కన్యగర్భాన్ని జన్మించి పరిశుద్ధాత్మ గర్భం చేస్తే దేవుడే వచ్చి గర్భం చేశాడని మరియమ్మ చెప్పుకుంది. అక్కడ మనం చెప్పలేదు, పరిశుద్ధాత్మ వచ్చి గర్భం చేసింది అన్నాడు. పరిశుద్ధాత్మ అని లేదు సార్, నేను కూడా వచ్చిన అవి చూశాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, సర్వశక్తి మంత్రుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది చూడండి. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. అది ఒక శక్తి అని. సరే సార్, శక్తి కనీసం ఆ నమ్మకం మేరీకి కూడా లేదు కదా, పుట్టినోడు దేవుడు అని చెప్పి.
ఏమంది పిచ్చోడు అని చెప్పి అన్నది ఆమె. మార్క్స్ వార్త 3 ఆయన ఇంటి వారు అక్కడ ఏం రాసినది, ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించిందని చెప్పి పట్టుకోబోయేది. ఎవరు అంటే ఆయన ఇంటి వారు అంటే ఎవరండి? ఆయన అంటే ఎవరు ఇక్కడ? చెప్తున్నా సార్ నేను ఇన్నదే చెప్తున్నాను. మళ్ళీ పర్లేదు చెప్పండి. ఏంటంటే యేసు ప్రభువు ఆయన దేవుని శక్తి చేత పుట్టబడ్డాడు అనేది వచనాల సారాంశం. సరే సార్ నేను చెప్తున్నాను సార్. మళ్ళీ 3వ అధ్యాయంలో మీరు దానికి అర్థం చెప్పండి. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మధ్య చెల్లించిందని పట్టుకోబోయేరి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను బైబిల్ ఇప్పించుకున్నాను, చూస్తాను సార్ మీరు చూడండి. నేను విన్నది ఏంటంటే, మీరు కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు దేవుని శక్తితో యేసు ప్రభు పుట్టినాడు అన్న తరువాత ఆమె యోసేపు అని ఆయనకు వివాహము ఇద్దరికి జరిగితే మాట్లాడద్దండి. నేనేం వాళ్ళిద్దరికి వివాహం జరిగిన తర్వాత ఆమె గర్భవతిగా ఉంటుంది. అప్పటికే 3వ నెల 4వ నెల ఆమెకి, లేదా 2వ నెల. వివాహం జరగలేదు సార్. అది ప్రధానం అనేది కల్చర్ గురించి, అలాంటి కల్చర్ గురించి అయితే నేను చదువుకున్నాను సార్. నేను ప్రధానం అంటే పెళ్ళని చూపించమంటారా బైబిల్ నుంచి రెఫరెన్స్? ఎంగేజ్మెంట్ సార్ మన భాషలో. కాదు సార్, ఎంగేజ్మెంట్ ఎవరికి ఉంటుంది? హిందువులకు మాత్రం ఎంగేజ్మెంట్ ఉంటది. ఎందుకయ్యా అంటే, వినండి సార్, మీకు తెలియదు చెప్తే వినండి. ఎంగేజ్మెంట్ ఎందుకంటారే, మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి లగ్గం పెట్టుకోవడానికి ఎంగేజ్మెంట్ అంటారు. అంటే ఈ రోజు ఇద్దరు ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళు కూర్చొని పంతులు గారు చూపిస్తాడు, బాబు మంచి ముహూర్తం ఏముందో చూడాయి, ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి. ఎంగేజ్మెంట్ అంటే అది. అర్థమైందా? వాళ్ళకి ముహూర్తాలు డైరెక్ట్ గుడారాలో దూరిపోవటం వాళ్ళు. నేను అదే రిఫరెన్స్ మీకు బైబిల్లో చూపిస్తానంటున్నా. ఒకసారి ప్రధానము అంటే పెళ్లి చేసిన అని అర్థం ఉంది అక్కడ. వచ్చిన చెప్పండి సార్ ఒకసారి. ఒక నిమిషం లైన్ లో ఉండండి. బయట పెళ్ళితో రాసుకుని లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. చదువుతానండి సార్, నేను చదువుతానండి. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్య వ్రాయబడెను. ప్రధానం అంటే ఏంటండి? పెళ్లి అయిపోయింది గనక ఆమె యొక్క పేరు కూడా సంఖ్యలో రాయబడింది. అది ఎప్పుడు జరిగింది సార్? అది పెళ్లి అయిన తర్వాత అండి. మరి పెళ్లి కాకముందుగా సార్? సార్ ఇక్కడ మీరు మన ఇద్దరు టాపిక్ ఏంటంటే, ప్రధానం అంటే మీరు పెళ్లి కాదు ఎంగేజ్మెంట్ అన్నారు. నేను ప్రధానం అంటే పెళ్లి అని చెప్పి రిఫరెన్స్ చూపించాను ఇక్కడ. మళ్ళీ చదువుతా వినండి జాగ్రత్తగా. యోసేపు దావీదు వంశం గోత్రంలో పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానము చేయబడి, వినండి, తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్య వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు యూదాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళెను. అంటే పెళ్లి అయిపోయింది, వీళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. తన భార్య అయిపోయింది ప్రదానం చేయబడిన తర్వాత, అప్పుడు గర్భవతిగా ఉంది. ప్రధానము అంటే పెళ్లి అని రిఫరెన్స్ ఇక్కడ మీకు చూపించాను. లేదండి ప్రధానం అంటే పెళ్లి కాదు ఎంగేజ్మెంట్, మీరు రిఫరెన్స్ ఉంటే చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు చెప్పిన దాన్ని. ఖచ్చితంగా నేను చూపిస్తాను సార్. అది నేను కూడా అడుగుతాను, అన్నను అడుగుతాను. అంటే మనం గుర్తుపెట్టుకోండి సార్, మనం ఏది మాట్లాడినా సరే బైబిల్ ఆధారంగా మాట్లాడాలి తప్ప మన సొంత అభిప్రాయాలు గాని మన సొంత మాటలు గాని మాట్లాడుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు. అంతే సార్, టైం వేస్ట్ అన్నట్టు ఉంటది. ఇప్పుడు నేను అవునంటాను, మీరు కాదంటారు, దానివల్ల ఆర్గ్యుమెంట్ ఉపయోగం లేదు. బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి ఇదండి రిఫరెన్స్ అని చెప్పాను శభాష్ అంటారు వినేవాళ్ళు కూడా. లేదు సార్, అంటే మీరు చెప్పారు, మీరు దాన్ని అన్నారు, నేను చూసినట్టు నేను విన్న ఆ స్టోరీ ప్రకారంగా మీకు చూపించాను కదా. ప్రధానం అంటే భార్య అయిపోయింది, ప్రధానం అయిపోయిన తర్వాత మరి అక్కడ రాయాలి కదా పెళ్లి అని చెప్పి రాయాలి కదా. అప్పుడు ప్రధానం వేరైతుంది, పెళ్లి వేరైతుంది. కానీ ప్రధానం అయిన తర్వాత భార్య అయిపోయింది అన్నాడు. నేను చూపిస్తాను సార్, నేను అన్నను అడుగుతాను ఖచ్చితంగా. ఆయన నాకు లైన్ లో కలపండి, మాట్లాడదాం, ఏముంది అక్కడ దానికి. ఆయన గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు సార్, ఆయన డిస్టర్బ్ చేయడం డిస్టర్బ్ ఏముంది సార్. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుంటే మంచి విషయాలు మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఆయనకే మంచిది కదా.
లేదు ఖచ్చితంగా వీలుంటే ఆయనతో మనం ముగ్గురం కాన్ఫరెన్స్ మాట్లాడదాం, సో దట్ నేను కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు అవుతుంది. ఇది ఖచ్చితంగా సార్, ఈ ఈ వచనాలకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అయితే నేను అడిగింది ఏంటంటే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, హిందూ మతం యొక్క గొప్పతనం అన్నది. ఇదే సింపుల్ ఆన్సర్, ఇంకేం అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మొత్తం హిందూ ధర్మం ఉందే, కుటుంబ వ్యవస్థ మొత్తం పర్ఫెక్ట్ గా ఈ రోజు నడుస్తుందంటే భారతదేశంలో దానికి కారణం హిందూ ధర్మమే, వేరే మతం కాదండి, హిందూ ధర్మం. ఇది ఒక్కటి చాలండి, ఇంకేం అవసరం లేదు. అట్లాగా సార్, ప్రతి దేశాల్లో కుటుంబాలు అనేవి నడుస్తున్నాయి. ఎక్కడ నడుస్తున్నాయి ఓ దేశం చెప్పండి మీరు. కుటుంబ వ్యవస్థ మీరు చదువుకోలేదు అనుకుంటా, నాకు తెలిసి మీరు చదివి 5వ క్లాస్ 6వ క్లాస్ అయి ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ 1 ఏదంటే భారతదేశం ఎవడైనా అంటాడు. ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సనాతన ధర్మం నుంచి వచ్చింది. అంటే ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేదండి, ఎక్కడా లేదు కుటుంబ వ్యవస్థ. సార్ ఒకటి సార్, మన దేశం సార్ మీరు కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో ఉంది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను భారతదేశం కుటుంబ వ్యవస్థ నెంబర్ 1 అని, మీరు లేదంటే నెంబర్ 1 కాదండి. నేను కాదనను, వాళ్ళ దృష్టిలో వాళ్ళది నెంబర్ 1. ఏది మొగుడిని వదిలేసి బరాయితో పనుకోవడం నెంబర్ 1? అందరు అట్లనే. ప్రపంచ దేశాలు మీరు క్రైస్తవ దేశాలు పోయి చూడండి, వాడి గనక 99.9 మంది 3వ పెళ్ళి 4వ పెళ్లి 5వ పెళ్లి దాకా వెళ్ళి భార్యకి బాయ్ ఫ్రెండ్, భర్తకి గర్ల్ ఫ్రెండ్స్. ఈ లేని దేశం చూపించండి నాకు. ఇదిగోండి ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది అని మీరు ఒక దేశం పేరు చెప్పి తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడు ఆ మాటకు వస్తే మన దేవుళ్ళ మీదనే ఆ మచ్చ ఉంది కదా సార్, దానికి మనం ఎట్లా సమాధానం చెప్పుకోవాలి? ఏ దేవుళ్ళ మీద మచ్చ ఉందో చెప్పండి నాకు. సరే ప్రశాంతంగా సార్, నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆర్గ్యుమెంట్ కాదు, మీరు పర్ఫెక్ట్ ఆధారాలతో మాట్లాడాలి. ఏంటంటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి, మన శ్రీకృష్ణుడు వారే ఉన్నారు, నా పేరు కృష్ణప్ప అయితే కృష్ణుడు పేరే పెట్టారు నాకు. ఇప్పుడు ఆయన 16,000 మంది భార్యలు, అదే సారీ భార్యలో మరి ఉపపత్నులు సంథింగ్. భార్యలే, ఉపపత్నులు కాదండి, సొంత ఉపపత్నులు అంటే ఉంచుకున్న ఉపపత్నులు అంటారు. అదే పెళ్లి చేసి తాళి కట్టి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే దాని భార్య అంటారు. 9 మంది 10 మంది 8 అష్టభార్యలండి, 16,000 మంది వీళ్ళు. మరి అట్లాంటివి ఎట్లా మనము చెప్పాలి సార్ జనరల్ గా? తప్పేముందండి దాంట్లో? ఆయన రామావతారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కోరుకున్నాడు, నాకు మీకు భార్య కావాలి సార్. ఒక దేవుడు అయ్యి ఒక మనిషిని తప్పేముందండి? దేవుడేంది ఇప్పుడు దావీదు చేసుకోలేదా? లేకపోతే దావీదు మనిషిగా సార్ బైబిల్లో యెహోవా ఎంకరేజ్మెంట్ చేసి, మీకు అదే అర్థం కావట్లేదు ఇక్కడ. యెహోవా ఏం చెప్తాడంటే, వినండి నేను అదే చెప్తున్నా యెహోవానే స్వయంగా చెప్తాడు, నీకు చాలకుంటే నీ భార్యను చాలకుంటే ఇంకెక్కువ మంది ఇస్తాను. యెహోవాని ఎంకరేజ్మెంట్ చేశాడు అక్కడ. అలానే కృష్ణుడు కూడా రామావతారంలో ఉన్నప్పుడు, వినండి, రామావతారం ఉన్నప్పుడు చాలా మంది వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడిగితే, కాదు నేను నెక్స్ట్ జన్మలో కృష్ణావతారం ఎత్తినప్పుడు మీ అందరిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు రామావతారంలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆయన ఆ సిద్ధాంతం ప్రకారం, ఆ జన్మ ప్రకారం ఆయన ఏకపత్ని వృతుడుగా ఉండాలి, అందుకని చెప్పి రామావతారం ఎత్తాడు ఆయన. కాదు సార్, ఇప్పుడు మనం మోక్షానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అట్లా అది ఎట్లా ఐడెంటిఫై అనేది చేస్తాం సార్? ఇప్పుడు 10 మంది, ఇప్పుడు రాముని భార్య సీతమ్మ తల్లి, సో సీతమ్మ మళ్ళీ ఇంకొక అవతారం వచ్చేసి కృష్ణుడు అన్నట్టు. సో ఎట్లా సార్ ఈ అవతారంలో ఇంకా చేసుకుని? కాదండి, మీరు హిందూ గ్రంథాల నుంచి ఎక్కడైనా ఇంకా దేవుడు పెళ్లి చేసుకోకూడదు, అది ఇంకేదైనా పెళ్లి చేసుకుని రెఫరెన్స్ ఉంటే ఏమైనా చూపించండి. అట్లాగా సార్, నేను అనలేదు సార్ పెళ్లి చేసుకోకూడదని. అది మరి ఇంకా ఆయన అవతారం రామావతారంలో భక్తులు కోరిన కోరికల్ని కృష్ణావతారం నెరవేర్చాడు. ఒకరికంటే ఎవరో కాదు, వాళ్ళంతా జామవంతుడు ఎవడు? జామవంతుడు ఎవడు? రామావతారంలో ఆయన భక్తుడు, ఆయన కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు అది కృష్ణావతారంలో సమంతకమణి ద్వారా వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తాడు సమంతకమణి ద్వారా. అలా ఒక్కొక్కరు 8 మంది భార్యలకు కూడా 8 కథలు ఉన్నాయండి. వాళ్ళు కోరుకుని కాబట్టి భగవంతుడు దాన్ని తపస్సు చేసి వాళ్ళు కోరుకుంటారు, నేను భార్య కావాలి అని చెప్పి. కాబట్టి దేవుడు వరం ఇచ్చాడు అక్కడ. రమించడం ఏంటి సార్, నా దగ్గర కొన్ని పిక్చర్స్ పంపించారు సార్ వాట్సాప్ గ్రూప్ లో. దాంట్లో ఇంద్రుడు అనే ఆయన దేవతలకు ఇంద్రుడు కాదండి, అసలు ఇంద్రుడు దేవుడే కాదు. అసలు మేము ఎవరిని పూజించాం, ఇంద్రుడిని పూజించాం. ఆయన రజమింప చేసుకుంటే ఎందుకు సెక్స్ చేసుకుంటే నాకెందుకు? ఇంద్రుడి గురించి నాకెందుకంటే ఆయన దేవునికి మేము పూజించాం. కృష్ణుని గురించి కూడా సరసల్లాపాలు కార్యక్రమం ఎవరితో? భార్యతో చేసుకున్నాడండి. భార్యలో ఉన్న దానికే కదా. లేదు సార్, గోపికలతో కూడా. గోపికలు ఎవరు? గోపికలతో ఏమైనా ఉంటే సెక్స్ చేసినట్టుంటే పంపించండి, రెఫరెన్స్ ఏమైనా ఉంటే. ఇది వాట్సాప్ నెంబర్ సార్, ఇది పంపించండి. మీరు ఏ పురాణం నుంచి చెప్తున్నారు?
సార్ ఇప్పుడే పంపిస్తున్నా చూడు సార్. కాదండి, ఏ పురాణం నుంచి చెప్తున్నారు మీరు? చదవండి, ఏ పురాణం నుంచి చెప్తున్నారు మీరు? ఇది ఒక్క నిమిషం సార్, చదువుతున్నారు. వచ్చేసి శ్రీ మహాభాగవతం. తెలుగొద్దు, సంస్కృతం శ్లోకం చదవండి. సార్ సంస్కృతం ఎవరికి అర్థం అవుతాయి సార్? మరి అర్థం కానప్పుడు నా ఇష్టం వచ్చి నేను కూడా రాసి పంపిస్తానండి. ఏసుకు నలుగురు పెళ్ళాన్ని ఉంచుకున్నాడు, ఒక దాంతో సెక్స్ చేశాడని చెప్తాను. కృష్ణమాచార్యులు ఆయన రాసినారు సార్. ఎవరు? దాసమ చక్రమాచార్యులా? మీ గ్రంథాలు నాకెవడో తెలియదు. ఎవడో పోతన భాగవతము, కాదండి, పోతన కవి అండి. ఒక నిమిషం అండి. పోతన భాగవతం అనేది పోతన కవి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన రాసుకుంటాడు, అది ప్రామాణికం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నీకు విషయం మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ తెలుసుకోండి. వినండి, మీకు అదే పోతన కవి ఆయన వద్దు సార్ ఆయనది. మరి మీరే కదా పోతన భాగవతం అనేది ఇంతకు ముందు. దాంట్లో ఎప్పుడు వాడు మొన్న ఈ మధ్య వాడు. అవునులే సార్, వాడిని పెడదాము. కవి అంటే ఏం చేస్తాడు తెలుసా మీకు? కవి అంటే ఒక నిమిషం వినండి, కవి అంటే ఎవరు రాశారండి అది? సార్ మీ గ్రంథాలు నేను తెలుసుకోవాలని ఫోన్ చేస్తే నన్ను అడుగుతావు. మరి పూర్తి ఆధారం లేకుండా మీరు ఎలా ప్రశ్నిస్తారండి? అట్లాగా సార్, మీరు సంస్కృత శ్లోకం చదవండి, అప్పుడు నేను అర్థం చెప్తాను దానికి. సార్ నేను ప్రశ్నించట్లేదు సార్, నేను తెలుసుకోవాలని ఫోన్ చేస్తాను. చెప్తున్నానండి, మీరు చేసే ప్రశ్న కరెక్ట్ గా లేకపోతే నేను ఎలా చెప్తాను సమాధానం మీకు? నాకు తెలియకనే నేను అడుగుతాయి. నేను అదే చెప్తున్నానండి, మీరు ప్రతిదీ చెప్పాలని రిఫరెన్స్ ప్రకారం చెప్పండి. రిఫరెన్స్ ప్రకారమే చెప్తున్నాను. శ్రీ చదవండి, మీరు అక్కడ సంస్కృత శ్లోకం చదవండి. అనువాదాలు చాలా ఉన్నాయి, అనువాద దోషాలు కూడా ఉన్నాయి. సార్ వాట్సాప్ చూస్తున్నారు సార్ మీరు? నేను మీతో ఫోన్ లో మాట్లాడుతున్నా, ఎలా చూస్తాను? నేను స్పీకర్. నేను అదే చెప్తున్నా, మీరు సంస్కృత శ్లోకం చదివి ఆ పురాణం పేరు క్లియర్ గా చెప్తే అప్పుడు దాన్ని చూసి నేను చెప్తాను మీకు. అర్థమైందా? చెప్తున్నాను సార్. హరతను సంఘ సుకంబున బరవశులై వ్రేతలెల్లా భావ్యోదలు నిజాంబరములు నెరుంగమి చోద్యమై సురసతు లిక్షింతు కరంగి చొక్కింకి మింటన్ అని ఉంది సార్. ప్రతి అని కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది సార్, అంటే హిందీలో కూడా ఉంది, నాకు హిందీ ఎక్స్ప్లెనేషన్. అక్కడ మీకేం అర్థమైంది? కింద ఉంది సార్, ఈ గోప సుందరులు గోవిందుని తన సంగమ సుఖముతో. సంగమం అంటే ఏంటి? సెక్స్ చేసుకున్నారనే? ఇక్కడ సెక్స్ అయినది సార్ బ్రాకెట్ లో. అదే కదా నేను చెప్తుంది, ఇలాంటి అన్ని బొచ్చుడు నేను చెప్తున్నా ఏనండి, అందుకే చెప్తుంది. ఇలాంటి బొచ్చుడు ఉన్నాయండి, ఇలాంటి బొచ్చుడు ఉన్నాయి. నేను ఇంకా మీకు పంపిమంటే పంపిస్తాను, పంపించండి సార్. ఇది ఇలాంటి చాలా ఉన్నాయండి. కృష్ణుడు అది చేసాడు, ఇది చేసాడు, రాముడు అటు మాంసం తిన్నాడు, రాముడు సెక్స్, ఈ బొచ్చుడు ఉన్నాయి. ఇవన్నీ కూడా నా దగ్గర PDF లు బొచ్చుడు ఉన్నాయి. ఇవన్నీ క్రైస్తవులు రాసి పంపించమంటే పంపిస్తాను మీకు. నేను అదే చెప్తున్నానండి, రామాయణ వృషవృషం అని చెప్పి ఒక ఆమె రాసిందండి, తెలుసా సంగతి మీకు? రాసినది అవును, ఒక లేడీస్ నాయుడమ్మ, రంగనాయకమ్మ అండి, నాయుడమ్మ కాదు రంగనాయకమ్మ. అదే సార్. ఇప్పుడు యేసు తాగుపోతే బైబిల్లో రాసింది, మరి ఎవడైనా అడుగుతున్నాడు అది? ఆయన తింటూ తాగుతూ వైన్ పైపర్ అని ఉంది, పెద్ద మామూలు కాదు, వైన్ పైపర్ పచ్చి తాగుపోతే బైబిల్లో ఉంది. పచ్చి తాగుపోతే ఉన్నప్పుడు ఇప్పుడు ఇవి చదువుతున్నాను. ఇప్పుడు సరే, మీ దృష్టిలో కాదండి, మీ దృష్టిలో వినండి, మీ దృష్టిలో బైబిల్ గొప్పదా, హిందూ ధర్మం గొప్పదా? నాకు నేను అన్ని గౌరవించే ఉన్నాను, హిందూ మతం గొప్పదని మీరు చెప్తున్నారా? అది తెలుసుకోవడానికి మీరు చెప్పండి, అసలు మీ అభిప్రాయం చెప్పండి. హిందూ ధర్మం గొప్పదా, బైబిల్ గొప్పదా మీ దృష్టిలో? ఇప్పటి వరకు నేను అన్ని దగ్గరికి వెళ్తాను, అన్నిటికీ. ఇప్పుడు అన్ని సమానం మీరు ఎట్లా చెప్తారండి? బైబిల్లో ఏముంటది? నమ్మి బాప్తిజం పొందిన రక్షించుకుని, నమ్మని వారిని శిక్ష విధిస్తాను బైబిల్ చెప్పింది. రెండు మతాలు ఎట్లా సమానం అయితే? అలాంటివి అడగడానికి ముందు వాళ్ళ మతాలు మనకు వద్దు సార్. ఎందుకు వద్దండి? వాళ్ళ మతాలు మనకెందుకు వద్దండి? నిన్ను చంపుతాను నమ్మకపోతే అని చెప్తుంటే ఆ మతాలు వద్దని చెప్తారా మీకు? సార్ మీరు హిందువు పక్కా ధర్మం కోసం అని నేను అడిగే ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. నువ్వు నమ్మకపోతే తీసుకెళ్లి నరకంలో వేస్తా, నిన్ను చంపుతానేవాడు దేవుడు ఎట్లా అవుతాడని నేను ప్రశ్నిస్తుంటే వాళ్ళది ఎందుకు సార్? నాకు ఇప్పుడు మన ధర్మం గురించి చెప్పండి సార్. వాళ్ళది ఎందుకేందండి? వాళ్ళది కూడా కావాలి, రెండు కంపారిజన్ ఉండాలి అక్కడ. రెండు కంపారిజన్, ఇప్పుడు మంచి చెడు కంపారిజన్ ఉంటే ఏదైనా అర్థమైంది. ఉత్తమ మంచి గురించి చెప్తే మీ మైండ్ కి ఎక్కదు, అందుకే కంపారిజన్ చేసి చెప్తున్నాను నేను. వద్దు సార్ నాకు ధర్మం. ఇప్పుడు నువ్వు కొత్త షర్ట్ వేసుకున్నావు సార్, నేను పాత షర్ట్ వేసుకున్నాను, నువ్వు కొత్త షర్ట్ చెప్తుంది. కొత్త షర్ట్ వేసుకున్నాడు, పాత షర్ట్ కూడా విలువ తెలియాలి. పాత షర్ట్ పాతదని తెలియాలి, కొత్త షర్ట్ కొత్తదని తెలియాలి. రెండు కంపారిజన్ చేయాలి మనకు. మీరే చెప్పారండి. ఇప్పుడు కంపారిజన్ ఎలా చేయాలి? పాతదానికి కొత్తదానికి చూసి చెప్పగలగాలి.
బైబిల్ సెక్స్ పుస్తకం, భూత పుస్తకం, యేసు లంజా కొడుకు అనేది మీకు నిరూపించాలి అంటే ఆ ధర్మంలోనే నేను చెప్పాలి. మరి మేరీ మొగుడుతో కడుపు చేయించుకుంటే పరిశుద్ధాత్మతో తెగించుకునేది పతివ్రత ఎలా అయితే అడిగాను నేను. దానికి సమాధానం చెప్పండి మీరు. ఇక్కడ పైటలు ధరించిన వస్త్రాలు జారిపోవడము, గమనించకపోవడం, అవన్నీ అదే చెప్తుంది. అవన్నీ కల్పితాలు. ఇప్పుడు నీ బోటలు చాలా మంది క్రైస్తవులు రాసిన అవన్నీ. ఇప్పుడు మేరీ లంజా అని బైబిలే చెప్పింది, నేను చెప్పలేదు. తిరుపతి దేవస్థానము అని అసలు తిరుపతిలో కాదు, తిరుపతిలో నేను నా బుక్ కూడా పెడతా రేపు పొద్దున్న రాసి నీ మీద. ఇది ఇప్పుడు పెట్టు. తిరుపతిలో బుక్లు ప్రామాణికం కాదు, మాకు ప్రామాణిక అవి కాదు. మా ప్రామాణిక గ్రంథాలు గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఉన్నాయి, దాంట్లో రాసిన తీసుకుని చదవండి మీరు. ఇప్పుడు ప్రామాణిక గ్రంథం ఏదో మీరన్నా పంపిస్తారా? గీతా ప్రెస్ గోరఖ్పూర్ పుస్తకాలు ఉన్నాయి, చదువుకోండి. దాంట్లో ఉంటుంది స్పష్టంగా. పోతన భాగవతం, సుబ్బారావు భాగవతం, ఎంగారావు భాగవతం. వాళ్ళు కవులు ఏం చేశారంటే వాళ్ళకి తగ్గట్టు వర్ణించుకొని ఏదో ఊహించుకొని రాస్తారు. కవి అన్నవాడు వాడు ఊహించుకుంటాడు, ఏదేదో ఊహించుకొని రాస్తాడు. అవన్నీ విన్నాం అనుకోండి, అవి ప్రామాణికం కాదు కదా. మన కవి రాసుకుంది ప్రామాణికం, కవికి ఇష్టమైన రాసుకున్నాడు. సార్ గోరఖ్పూర్ అనేది కూడా ఉంది సార్, ఒక సెకండ్ సార్ నేను చూపిస్తున్నాను. గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఉందా? ఎగ్జాక్ట్ గా ఉంది. అది నాకు మొత్తం స్క్రీన్ దగ్గర ఏం స్క్రీన్ షాట్లు ఉన్నాయో పెట్టండి, నేను చూసి మీకు కాల్ చేస్తాను. అసలు నేను అవెల్ల కూడా అడగట్లేదు సార్. నేను జనరల్ గా మనం ఎట్లా ఆన్సర్ ఇచ్చుకోవాలి, మన గురించి మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనం ఎట్లా బొక్కలు ఎదగడానికి వాడు 100 మార్గాలు చెప్తాడండి. అవన్నీ మనం సమాధానాలు ఎట్లా చెప్తామండి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వే కాస్వామి, నువ్వే ఉన్నావు. ఏదో గోపికలు అన్నావు, చీరలు దాడుతున్నాయి, పవిటలు దాడుతున్నాయి అని చెప్పావు. అసలు ఎక్కడ భాగవతంలో ఇదేం లేవు. మరి ఏం చేసుకొచ్చి నువ్వు అడిగితే నేనెట్ట సమాధానం చెప్తాను? అది సార్ గోరఖ్పూర్ సార్, గోరఖ్పూర్ ఏంటి? గోరఖ్పూర్ ఏంటి అది పుస్తకం? గీతా ప్రెస్ కింద ఉంది సార్, గోరఖ్పూర్ ప్రచురణ శ్రీ మహాభాగవతం అని మెయిన్ హెడ్. మీరు నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చూస్తాను. అది నేను పెడుతున్నాను సార్ వాట్సాప్. నేను చదివి ఆ పుస్తకం నా దగ్గర లేదు, నేను చూసుకొని ఆ డౌన్లోడ్ చేసుకొని గీతా ప్రెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు చెప్తాను నేను అన్ని. నేను చదువుతున్నాను సార్, ఒక్క నిమిషం. వద్దండి మీరు చదవద్దండి, మీరు చదివే గీతా ప్రెస్ నాకు ఏదో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? గీతా ప్రెస్ సార్ మీకు వాట్సాప్ లో పంపించి. మీరు చదివి నేను ఎట్లా నమ్మాలండి? మీరు తెరిచి చూడండి సార్ వాట్సాప్ ఒకసారి. నేను చదువుతున్నట్టే మీరు చదవండి. కాదండి, ఇప్పుడు మీరు చెప్పింది నిజం, నేను కూడా ప్రూవ్ చేయకుండా నేను కూడా తెచ్చుకోగలను. మీ దగ్గర రామాయణం ఉంటే చెప్పండి, రామాయణం తెస్తాను. నా దగ్గర రామాయణం. ఇప్పుడు మీరు బైబిల్ చదివినట్టు అది చదవండి సార్, ఒకసారి తీయండి, అది డౌట్ క్లియర్ అవుతుంది. నేను అదే చెప్తున్నానండి, మీరు ఆ పుస్తకం నేను కొనుక్కొని చదువుతాను చెప్తానంటున్నాను. నీ సొంతగా నువ్వేదో చదువుకొని నన్ను చెప్పండి, నేనంటే చెప్తాను. మరి కృష్ణావతారంలో అట్లా చేసి ఇట్లా చేయడం వల్ల ఆయన ఇష్టం, అది ఆయన భార్యలు ఆయన ఇష్టం. ఇప్పుడు మన చెల్లినో మన అక్కనో ఆయన తీసుకెళ్ళి కాదు, ఇప్పుడు నీ అక్కనో నీ చెల్లినో తీసుకెళ్లి ఆయన పెళ్లి చేసుకునే ప్రాబ్లం గానీ, ఆయన నచ్చిన పిల్లని ఆయన పెళ్లి చేసుకుని సంసారం చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏందయ్యా నువ్వు నన్ను అంటున్నావు? లేకపోతే నువ్వు మాట్లాడేది ఏందయ్యా? నీ చెల్లిని ఏమైనా కృష్ణుడు చేసుకున్నాడా నువ్వు బాధపడటానికి? ఇప్పుడు ఉన్నాడు ఆయన చేసుకుని ఎవరు? లేకపోతే మరి నీ ఇప్పుడు ఆయన ఏమైనా చేసుకున్నాడు, ఆయన ఇష్టం. అది నువ్వెవరు అడగడానికి? కాదంట నువ్వెవడు? సందేహం అని అడిగితే ఏందన్నా? ఏమి సందేహం అయ్యా బాబు? ఆయన ఇష్టం, ఆయన చేసుకుంటాడు. దానికి నీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటున్నాను. అది ఎందుకు చేసుకున్నాడు అని ఆయన ఇష్టం అంటున్నాను కదా నేను. నువ్వెవరు అడగటానికి? నువ్వెవరు అడగటానికి? ఆయన ఇష్టం. 10 పెళ్లి 16,000 30,000 మందిని చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? మరి పక్క దేశస్తులు వాళ్ళ మతాల గురించి, ఈ ముస్లిం మతం గురించి, ఇంకొక మతం బుద్ధి మతం గురించి మనకి ఎందుకు సార్? అది వాళ్ళు చెప్పింది తప్పని చెప్తున్నాం మేము. ఇప్పుడు కృష్ణుడు పెళ్లి చేసుకోకూడదు, లేదా ఇంకెవడు పెళ్లి చేసుకోవడం ఎక్కడ నియమం ఉందా? ఒక్కటి చేసుకోవాలి నియమం ఏమైనా ఉందా? అదే ఎందుకు సార్? దాన్ని వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదైనా దేవుడు కంటే ఏదైనా చేసుకుంటాడు. నా కుటుంబం గురించి అన్నావు. ఇప్పుడు నేను అదే కృష్ణుడు 16,000 మంది కానీ 30,000 మంది చేసుకుంటే మనకు అడిగే అర్హత లేదు. ఎందుకంటే ఆయన పెళ్లిలో ఆయన నచ్చిన ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు అడగడానికి లేడు కదా సార్. అది ఎందుకుందో నేను అడుగుతున్నాను. అదే ఆయన ఇష్టం అని చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, ఆయన ఇష్టం కంటే ఆయన చేసుకున్నాడు అంటున్నాను. ఇంకా వాళ్ళ ఇష్టం అని అంటే నువ్వెందుకు అడిగా? నీకేం హక్కు ఉంది, నాకేం హక్కు ఉంది అడగడానికి? ఆయన ఇష్టపడి చేసుకున్నారు. నేను అడగట్లేదండి, నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదన్నా. నేను అదే ఆర్గ్యుమెంట్ చెప్పటం లేదు. వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. నీకు వచ్చిన ఇబ్బంది ఏందన్నా? నేను అంతే. నిన్ను దండించడానికి నేనెవరిని? మరి ఇంకేటైతే ఇప్పుడు మన చెల్లినో తల్లినో వాళ్ళ కృష్ణుడు లాకెళ్ళి చేసుకుంటే మనకి ఇబ్బంది, కానీ ఆయనకి నచ్చి ఆయన చేసుకుంటే మనకెందుకు నొప్పి? దేవుడు అనుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని దేవుడు అన్నప్పుడు చేసుకుంటాడు. ఆయన ఇష్టం అంటున్నాను, అదే చెబుతున్నాను. కృష్ణుడు ఎవరిని ఇష్టపడలేదు, కృష్ణుడిని ఇష్టపడ్డానే కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళను మన ఇంట్లో వాళ్ళను అట్లా లేకపోయినా మనం ఊరుకోవడాలంటావా సార్? ఒకవేళ నేను అదే చెబుతున్నా. ఇప్పుడు నీ చెల్లినో నీ అక్కనో కాదు, నీ చెల్లినో నీ అక్కనో కృష్ణుడు చేసుకుని బలవంతంగా ఎత్తుపోయి చేసుకుని నువ్వు బాధపడాలి. కృష్ణుడు ఆడవాళ్ళంతా కూడా కృష్ణుని మోహించి పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. మనకి అడిగే హక్కు మనకి ఎక్కడుంది?
క్యారెక్టరే లేదు కదా అట్లా. ఎందుకు లేదు క్యారెక్టర్? ఎందుకు లేదు? చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నువ్వేం చెప్తావు క్యారెక్టర్ లేదని? మీ అమ్మ ఎంతమంది చేసుకుందంటే నువ్వేం చెప్తావు? ఎవరు? మా అమ్మ ఒక్కనే చేసుకుంది, మా నాన్నే చేసుకుంది. మళ్ళా కృష్ణుడు కూడా ఒక్కరినే చేసుకోవాలి కదా, సీత చేసుకున్నట్టు అట్లనే చేసుకోవాలి కదా. ఇట కృష్ణుడు ఇష్టం, అది క్యారెక్టర్ లేనట్టు కదా. నిర్ణయించడానికి కృష్ణుడు క్యారెక్టర్ నిర్ణయించడానికి నువ్వెవడు? క్యారెక్టర్ నువ్వెవడయ్యా? కృష్ణుడు 10,000 మంది కాదు 20 మంది, నువ్వెవడు అడగటానికి? అంట గొట్టంగాడి నువ్వెవడు అడగటానికి కృష్ణుడిని? నీకేం రైట్ ఉంది? మళ్ళీ పక్కన వాళ్ళ మతం గురించి మనకి అరే నీకెందుకు? నీకేం రైట్ ఉంది కృష్ణుని అడగటానికి? దానికి నీకేం రైట్స్ ఉంది సార్? ఉంది కదా సార్, మేరీ లంజ కాబట్టి వేరే వాడితో దెంగించుకుంది కాబట్టి దాన్ని లంజ అన్నాను నేను అనలేదు, బైబిలే చెప్పింది లంజ అన్నది. ఈడు పెద్ద లంజ కొడుకు కాబట్టి ఎవడు? ఈ కృష్ణుడు గాడు. నువ్వు హిందూ అన్నావు కదా, లంజా కొడక ఇంతకు ముందు. మరి అమ్మ లంజ కొడక, నీ క్రైస్తవ గొంతులో నా అమ్మంట క్రైస్తవ లంజా కొడక నా కొడక. అరే నాకు తెలుసు నువ్వు క్రైస్తవుడు అని నా కొడక. నీ అమ్మని తెగ మేరీ లంజరా, దాని అమ్మ పూకులో నా మడ్డ పెట్టి దిగుతా. మేరీ లంజది, నీ అమ్మ క్రైస్తవ కొత్తని తెగ. మేరీ లంజా కదా చెప్పరా ఇప్పుడు? నువ్వు కృష్ణుని ఫాలో అవుతావు. అరే మేరీ లంజా